హాయ్ అండి. నెక్స్ట్ వీడియోకి వెల్కమ్. ఈరోజు బిగ్ బాస్ విశేషాలు చెప్పుకుందామా అండి. ఈరోజు ఓటింగ్ ఎలా ఉందో తెలుసా అండి. 1% అనుకుంటా ఉన్నాం కదా. నిన్న చెప్పిన వీడియోలో 1% అని అంటున్నాము. కానీ పవన్ కళ్యాణ్ కానీ హైప్ ఒక రకంగా లేదు. అది ఓన్లీ ఫర్ మన తెలుగు వరకే ఉంది. కాకపోతే ఫోన్ రెస్పాన్స్ మాత్రము తనుజాకి బాగా ఎక్కువగా ఉందండి. ఫోన్ రెస్పాన్స్ తనుజాకే ఎక్కువగా ఉంది. పవన్ కళ్యాణ్కి మాత్రము అంటే ఇక్కడ తెలుగు వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. తనుజాకి మాత్రం అదర్ స్టేట్స్ నుంచి కూడా చేస్తున్నారు. అంటే తను కన్నడ అమ్మాయి, ఈ తెలుగులో కూడా ఉంది కాబట్టి రెండు పక్కల నుంచి కూడా వస్తున్నాయి. అదర్ స్టేట్స్ నుంచి కూడా చేస్తున్నారు. వెల్ అండ్ గుడ్. అది దాని ప్రకారం చూసుకుంటే 4.4 కానీ 5% కానీ తనుజకి ఓటింగ్ ఎక్కువగా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజల మనసుల్ని గెలిచేసుకున్నాడనే చెప్పాలి. ఆ అబ్బాయి విన్నర్ అయినా రన్నర్ అయినా చిన్నప్పటి నుంచి పాపం వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమ లేదని బాధపడ్డా ఇప్పుడు దేశం మొత్తం పవన్ కళ్యాణ్ పేరే వినపడుతుంది. ఆ అబ్బాయి బయటకు వచ్చాక ఎలా ఫీల్ అవుతాడో మరి తెలియదు. నాకు ఇంతమంది ఉన్నారా అని అనుకుంటాడు. ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతాడు. ఇందులో ఇంకొకటి, డెమాన్ పవన్ మాత్రము ఇప్పుడు అసలు బిగ్ బాస్ ఎందుకు గేములు పెడుతున్నాడో తెలియట్లేదు. కానీ డెమాన్ పవన్కి అసలు గేములు ఎరగదీస్తున్నాడండి. రీతు వెళ్ళిపోయినప్పటి నుంచి ఒక రకంగా ఉండట్లేదు డెమాన్ పవన్ కోతిలాగా తయారయ్యాడు. చాలా బాగున్నాడు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఫస్ట్ నుంచి కానీ అబ్బాయి ఇలాగే ఉండింటే చాలా బాగా ఉండేవాడు. డెమాన్ పవన్ గేమ్స్ మాత్రం సూపర్ ఆడుతున్నారు. పవన్ కూడా థర్డ్ ప్లేస్లో ఉంటాడని అనుకుంటున్నాను. దేవుడి దయ వల్ల వీళ్ళందరూ చాలా బాగా ఆడుతున్నారు. ఇమాన్యుయల్ కూడా చాలా కష్టపడుతున్నాడు. పాపం మళ్ళీ కాలు దెబ్బ తాకేసింది. పాపం దెబ్బకు కూడా భరించి అలా ఆడుతున్నాడు. ఈ రోజు నుంచి మేబీ ఫ్యామిలీ వీక్ పెడతారేమో, చూపిస్తారేమోనండి. మరి వీళ్ళకి ట్రీట్స్ మాత్రం చాలా బాగా ఇస్తున్నారు. తనుజాకి చక్కగా వాళ్ళ చెల్లిది మ్యారేజ్ది ఫ్యామిలీ ఫోటో పంపించారండి. చాలా బాగుంది. అందులో తను కూడా ఫోటోషాప్ చేసి మరి పంపించారు. వెల్ అండ్ గుడ్. ఓకే అండి, బాయ్ మరి.